6వ తారీఖున విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు ఉన్నది. విజయవాడలో అగాపే చర్చ్, లయోలా కాలేజ్ దగ్గర విజయవాడ, సంపూర్ణుడి తగ్గింపు అనే అంశముపై బైబిల్ అవగాహన సదస్సు. ఈ టైటిల్ చూడగానే నిజంగా దేవుడైతే ఎందుకు తగ్గించుకుంటాడు అని కొంతమంది ప్రశ్నించారు. వాళ్ళని అర్జెంటుగా ఎల్కేజీలోనో నర్సరీలోనో జాయిన్ చేస్తే మంచిదని నాకు అనిపించింది. అంటే ఇంకా తప్పు పట్టాలని పట్టడమే, ఇంకంతకంటే ఇంకేమీ లేదు. దేవుడు అనంతుడు. అనంతుడైన దేవుడు ఆకాశం ఆలకించుము అని ఆకాశంతో మాట్లాడడం తగ్గించుకోవడం కాదు, సింపుల్. భూమి చెవియొగ్గు అని అంటున్నాడు. అసలు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడడం అనేదే ఆయన తనను తాను తగ్గించుకుంటేనే ఆ సంభాషణ చోటు చేసుకుంటుంది. అసలు సృష్టికర్త లెవెల్ ఏమిటి, సృష్టి యొక్క లెవెల్ ఏమిటి? సృష్టికర్త సృష్టితో సంభాషించడం ఏమిటి? అది తగ్గింపు కాదు. ఊరికే ఒక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథములోని 8వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 8వ కీర్తన, అందులోని 3వ వచనము 4వ వచనం దావీదు గారు వ్రాస్తున్న మాట. దేవుని గురించి నేరుగా దేవునితోనే మాట్లాడుచు ఏమని? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతోంది దేవుని తగ్గింపు గురించి కాదు. ప్రభువా, నువ్వు చేసినటువంటి ఆకాశములను చూస్తే, నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను చూస్తే నువ్వేంటి మమ్మల్ని పట్టించుకోవడం ఏమిటి? నువ్వేమిటి ఒక మనుషుని అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ మనిషి అని. ఆ మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ఏమిటి? నరపుత్రుని నువ్వు దర్శించడం ఏమిటి? ఏంటో ఈ తగ్గింపు నేను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదన్న ఎక్స్ప్రెషన్ దావీదు గారిది కాదు. ఇంతకు దావీదు గారు మాట్లాడుతోంది సంపూర్ణుడైన దేవునితోనేనా? పైన యెహోవా మా ప్రభువా అంటున్నాడు మొదటి వచనంలో. ఈ యెహోవా అనే ప్రభువు లేదా దేవుడు సంపూర్ణుడేనా? ఆ సంపూర్ణుడు తనను తాను తగ్గించుకుంటే తప్ప మనిషితో మాట్లాడు. తనను తాను తగ్గించుకుంటే తప్ప మనిషిని దర్శించడు. తనను తాను తగ్గించుకుంటే తప్ప ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోడు.